అందరూ నమస్కారం. ఇది చాలా చిన్న న్యూస్ లాగా ఉండొచ్చు కొంతమందికి, బట్ నాకైతే బిగ్ బ్రేకింగ్ అనమాట. సీరియస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. పెళ్ళైన తర్వాత మొగుడు కొట్టాడని చెప్పేసి ఆడపిల్ల ఇబ్బంది పడి, అల్లుడు బాధపడతాడని చెప్పేసి అత్తమామ ఇబ్బంది పడి, ఇన్ని రకాలుగా ఈరోజు ఎన్నో కేసులు చూస్తూ ఉన్నాం. అదేదో పెళ్లికి ముందే పిల్లోడు ఎటువంటి వాడో తెలిసింది, ఇంకా అవసరం అటువంటి వాడితో. మార్కాపురం దగ్గర రాచర్ల మండలం చినగానిపల్లి పెళ్లి కొడుకు, తర్వాత ఖమ్మం మండలం తుమ్మపల్లె సమేదూరు ఖమ్మం మండలం పెళ్లి కూతురు. నిన్న ఆదివారం ఉదయం పెళ్లి జరగాలి, శనివారం రోజే పెళ్లి కూతురు వాళ్ళంతా కూడా వచ్చున్నారు చినగానిపల్లికి. దెన్ బరాత్ అంటారు కదా, పెళ్లిలో ఊరేగింపు. దెన్ తెల్లవారితే పెళ్ళి, ముందు వేడుక చేస్తే తర్వాత భోజనం ఏవో పెడతారు నైటు. ఇక ఊరేగింపుకి అంతా వెళ్తున్నారు. శనివారం నైట్ ఊరేగింపుకి వెళ్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు అంతా అక్కడ ఉన్నారు. దెన్ అమ్మాయి తరఫు వాళ్ళు కావచ్చు, అబ్బాయి తరఫు వాళ్ళు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు పైన వాహనంలో ఆ కారులో, వీళ్ళు మేబీ నేను అనుకోవటం గుర్ర బండి లాంటిది ఏమో అనుకుంటున్నాను. ఓకే, వెహికల్ అంటే మనకు తెలియదులే. అందులో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారు. ఇంకా పెళ్లి కాల, తెల్లారితే పెళ్లి. ఊరేగింపు నడుస్తూ ఉంది. రండి డ్యాన్స్ అండి, డ్యాన్స్ అండి, డ్యాన్స్ అండి అని అన్నారు. అమ్మాయి డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉంది. అబ్బాయి వచ్చేసి, ఏయ్ నేను పెళ్లి కొడుకుని, ఏం డ్యాన్స్ చేసేది, ఈ బట్టలు ఇవన్నీ అంటూ చాలా సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యేసి ఆ పెళ్లి కూతురు వైపు చూసి, ఏయ్ నువ్వు కూడా డ్యాన్స్ వేయొద్దు, కూర్చో ఎక్కడే అని గలవాయించేశాడు. దెబ్బకి పెళ్లి కూతురు నాన్న, అమ్మ తల్లి నువ్వు బండి దిగమ్మా అని దించేశాడు. పెళ్ళొద్దు గిల్లొద్దు, నీకు దండారా బాబు, ఊరంతా ఉన్నారు, వేడుకొచ్చిన వాళ్ళంతా ఉన్నారు, ఇంతమంది ముందు నా కూతురుని పెళ్లి కాకముందు నువ్వు గదమేస్తావా, పెళ్ళైతే ఇంకెలా ఉండిద్దో, వద్దురా బాబు అని చెప్పేసి అన్నారు. పెళ్లి కొడుకు వైపు వాళ్ళు చెడ ట్రై చేస్తారు. వద్దంటే వద్దండి చాలు, ఆడపిల్ల గల వాళ్ళం మేమే కదా, మేము వద్దనుకున్నాం కదా, ఏం పర్లే. ఇక కట్న కానుకలు, ఈ మధ్యలోని ఖర్చులు, ఇవి ఎంతో చెప్పండి, మీరు మాకు ఇచ్చినవి మేము మీకు పెట్టిన మొత్తం లెక్కలు సెటిల్ చేసుకుందని పెద్ద మన సమక్షంలో అన్ని క్లియర్ చేసుకున్నారు. వెళ్ళిపోయారు. రాత్రి ఇంకా పెళ్లి కూతురు వల్ల మొత్తం కూడా వెళ్ళిపోయారు. నిజంగా ఆ తండ్రిని, ఆ పెళ్లి కూతురిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ పిల్లకి గొప్పవాడు వరుడుగా వస్తాడు. అండ్ ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో బాబాయ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా, నువ్వు నిజమైన తండ్రి అనిపించు. భవిష్యత్తు జరిగే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నీ కూతురు కుటుంబాన్ని, నీ కూతురు జీవితాన్ని కాపాడుకున్నావు, నిలబెట్టుకున్నావు. తల్లిదండ్రులు ఆలోచించండి, మనకు ముందుగానే దేవుడు కొన్ని హింట్లు ఇస్తాడు. ఆ హింట్ ఇచ్చినప్పుడు చూసుకోండి. ఏమాత్రం ఏముందిలే అని అనుకున్నారంటే మాత్రం ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాలి. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకొని ఉంటారు, ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఉంటారు, పాపం లబో దిబం అంటూ ఉన్నారు. ఆ పెళ్లి కొడుకు తొందరపాటు వల్ల అక్కడ ఏం చెప్పి ఉండాల్సిందంటే, అతను లోపల ఉండేదే బయటకు ఎమోషన్ వచ్చింది. రేపు తెల్లారితే పెళ్ళి, ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను కూడా రమ్మని అంటున్నారు, నాకు ఇష్టం లేదు, డ్యాన్స్ నాకు రాదు, లేదా అసలు డ్యాన్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పుడు సింపుల్గా ఇబ్బంది పెట్టవద్దు, నేను డ్యాన్స్ వేయను అని అన్ని ఆ పక్కన, నీకు డ్యాన్స్ వేయాలని ఉన్నట్టుంది బట్ ప్లీజ్ వద్దు అని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆ అమ్మాయి. ఆడవారికి మీరు ఏదైనా చెప్పాలని ఉంటే గదమాయించి కాదు, ప్రేమగా అడగండి. వాళ్ళు ప్రాణమైన ఇస్తారా బాబు ఆడవాళ్ళు, అలాంటి ప్రాణం దేవుని కాదురా నాయన. ఆడవారిని మీరు నెమ్మదిగా అడిగితే అసలు మీకోసం ఏమైనా చేస్తారా నాయన. ఏది మీరు వాళ్ళ సొంతం అనుకుంటే నెమ్మదిగా చెప్పండి. ఏదైనా నాకు అధికారం ఉందని చెప్పేసి గదమాయించి, లేదన్నప్పుడు అరిచి కొట్టి తిట్టి ఏంది అది. వాళ్ళు మనుషులే. అన్ని వదిగా మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు ఎంత ప్రేమను చూపించాలి. ఇంకా పెళ్లి కూడా కాకముందు ఆ రకంగా గదమాయిస్తే ఎవర్రా నాయన పెళ్లి చేసేది.